అక్క, మీరు బాధపడకండి. విహారీ వెళ్ళాడు కదా, ఎలాగైనా లక్ష్మిని బెయిల్ మీద తీసుకొస్తాడు. ఏ ఆడపిల్లకి లక్ష్మి లాంటి పరిస్థితి రాకూడదు. ఏం తప్పు చేసిందని లక్ష్మికి ఆ దేవుడు అంత పెద్ద శిక్ష వేశాడు. లక్ష్మికి గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉంది. కానీ లక్ష్మి స్థానంలో ఇక ఏ ఆడపిల్ల ఉన్నా బతికుండేది కాదు. అవును బాబు, నా చెల్లిని ఏ దుష్టుడు ఏ దుర్మార్గుడు ఇలాంటి పని చేసినాడు, కానీ ఆడిని మాత్రం వదలకూడదయ్యా. అమ్మగారు, విహారబాబు వచ్చినట్టున్నారు. మన లక్ష్మమ్మని విహారబాబు తీసుకొచ్చే ఉంటారు. లక్ష్మి ఎదురా, ఎక్కడ తను? నిన్నేరా? లక్ష్మి నీతో పాటు రాలేదా? అయ్యా, లక్ష్మమ్మని బేలిచ్చి తీసుకొస్తామని చెప్పినారు కదయ్యా. లక్ష్మమ్మ ఎక్కడయ్యా? నిన్నేరా అడుగుతుంది. లక్ష్మి ఏది చెప్పు. లక్ష్మిని వదలలేదమ్మా. లక్ష్మిని ఎలాగైనా బెయిల్ మీద తీసుకురమ్మని చెప్పానా లేదా? లక్ష్మిని ఎందుకు తీసుకురాలేదు? లక్ష్మిని ఎలాగైనా తీసుకురావాలనే నేను వెళ్ళానమ్మా. కానీ బెయిల్ పేపర్స్ తీసుకెళ్ళినా లక్ష్మిని రిలీజ్ చేయించడం కుదరలేదు. ఏమైందిరా? మావయ్య, లక్ష్మిని బయటికి రానివ్వకుండా చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. కానిస్టేబుల్స్, నిన్న మీ కనకాన్ని విచారిస్తుంటే మా కానిస్టేబుల్స్ మీద దాడి చేసింది. ఎవరిని కుట్రలు పన్నినా, ఎవరిని కుతంత్రాలు చేసినా నేను లక్ష్మిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నేను డీల్ చేసింది వర్కౌట్ అయ్యింది. ఆ లక్ష్మికి బెయిల్ ఇవ్వకుండా ఎస్ఐ బానే అడ్డుకుంది. నెక్స్ట్ ఆ లక్ష్మిని కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో కూడా ఎలాంటి హెల్ప్ దొరకకుండా చేసి శిక్ష పడేలా చెయ్యాలి. చేస్తా. ఎవరిని కుట్రలు పన్నినా, ఎవరిని కుతంత్రాలు చేసినా నేను లక్ష్మిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. చెప్పంబిక. ఆ లక్ష్మి కేసుని క్రాస్ ఎగ్జామిన్ చేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్తో మనం మాట్లాడాలి. దేనికి? ఆ పీపీ లాయర్ మన వైపు ఉంటే ఆ లక్ష్మిని కోర్టుకు తీసుకొచ్చాక మనం చెప్పినట్టు అతను వాదించి ఆ లక్ష్మిని మరింతగా ఈ కేసులో ఇరికించి అది జైలు నుంచి బయటకు రాకుండా కఠిన కారాగార శిక్ష వేయించొచ్చు. ఆ లక్ష్మి జైలు నుంచి బయటికి రాకపోతే ఇక్కడ మనం మనకి నచ్చినట్టు చక్రం తిప్పి బిజినెస్లన్నీ నీ సొంతం చేసుకోవచ్చు కదా. అవును సుభాష్, ఇదంతా జరగాలి అంటే ఆ పీపీని మనం కొనేయాలి. నేను పీపీ ఎవరో కనుక్కొని
అతను మన వైపు సపోర్ట్ చేసేలా మాట్లాడతాను. సరే సుభాష్. అవును, ఇంతకు ముందు నేను చెప్పింది ఏమైంది? ఇంతకు ముందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి కదా నువ్వు మాట్లాడేది? అవును, నేను అందరితో పర్సనల్గా టచ్లోకి వెళ్ళి నువ్వు చెప్పమన్నట్లు చెప్పి అందరినీ రెడీ చేసేసాను.